సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. పాకిస్తాన్ దాడులతో భారత్ ప్రతి దాడులకు దిగింది. పాక్లోకి చొచ్చుకు వెళ్లి మరీ భీకర దాడులు చేస్తుంది. ఇస్లామాబాద్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటి దగ్గర బాంబు పేలుడు సంభవించినట్లుగా సమాచారం. పాక్ ప్రధాని ఇంటి దగ్గర డ్రోన్లతో భారత్ దాడి చేసింది. వెంటనే అలర్ట్ అయిన పాక్ ఆర్మీ భారీ భద్రత నడుమ ప్రధాని షరీఫ్ ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ దుశ్చర్యతో చిర్రెత్తిన భారత సైన్యం రెచ్చిపోతుంది. పాకిస్తాన్కు భారత దెబ్బ రుచి చూపించడమే లక్ష్యంగా ఒకేసారి త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. పాక్లోని పెషావార్, లాహోర్, ఇస్లామాబాద్, సియాల్కోట్ పైన బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పాకిస్తాన్ పైన అటాక్ వేళ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదని అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచనలు చేశారు. పాకిస్తాన్ భారత్ పైన డ్రోన్ మిసైల్స్ తో దాడికి దిగిన వేళ భారత ఆర్మీ పాకిస్తాన్కు ధీటైన సమాధానం చెబుతూ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇస్లామాబాద్లోని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నివాసానికి అత్యంత సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లుగా సమాచారం. సుమారు 20 కిలోమీటర్ల పరిధిలోనే ఊహించని ఘటన జరిగింది. వెంటనే షరీఫ్ను ఆయన వ్యక్తిగత సిబ్బంది సురక్షిత బంకర్లలోకి తీసుకువెళ్లినట్లుగా సమాచారం. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు కాసేపట్లో అధికారికంగా ధృవీకరించనున్నాయి. మరోవైపు తెల్లవారేలోగా పాకిస్తాన్ను కకావికలం చేసేందుకు భారత ఆర్మీ కూడా సిద్ధంగా ఉన్నట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది. నావికా దళ దాడి కారణంగా కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కరాచీతో పాటు ఓర్మారార్ ఓడరేవు పైన క్షిపణులు ప్రయోగించింది భారత నావికా దళం. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్లోని కరాచీ, ఓర్మారా ఓడరేవులపైన ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి అనేక క్షిపణులు ప్రయోగించారు. దీని కారణంగా 2 ఓడరేవులలో భారీ మంటలు చెలరేగాయి. ఈ దాడి కారణంగా 2 ఓడరేవు నగరాల చుట్టూ పొగ వ్యాపించింది. ప్రజలు భయాందోళనలతో తీర ప్రాంతాలను వదిలి బంకర్ల లోపలికి పరుగులు తీస్తున్నారు.